సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. చిరునవ్వులు చిందిస్తూ ఒక ఆశావహ దృక్పథంతో సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సాధించలేనిది లేదు అనే స్ఫూర్తి ఆ విగ్రహం మనకు అందిస్తోంది. నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ప్రయోజనాత్మకంగా ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న పథకాల్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అమల్లోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి మన రాష్ట్ర కీర్తిగా మలుచుకునేందుకు ఒక సదవకాశం అని తెలియచేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వేదికపైకి వేంచేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేది ఒక సానుకూల దృక్పథంతో నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ విశాల హృదయంతో స్పందించేందుకు విద్య చాలా ప్రధానమని చెప్పిన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని మనం సొంతం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, సలహాదారులకు, సిఎస్ గారికి, ఇంకా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, సీనియర్ అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం. హలో, आइए मैडम, कुछ नहीं होता आप ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల అవసరాలకు స్పందిస్తూ ప్రణాళికలు రచిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ప్రపంచంలోనే ఉదాహరణగా నిలిపేందుకు అనుక్షణం తపిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులకు, సలహాదారులకు, పెద్దలందరికీ స్వాగతం. ఇప్పుడు దయచేసి అందరం లేచి నిలబడదాం. తెలంగాణ రాష్ట్ర గీతం స్టేట్ సాంగ్ అందరం లేచి నిలబడి తెలంగాణ జై గీతాన్ని ఆలాపిద్దాం. I request all of you to stand, please. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన
స్పెషల్ చీఫ్ సెక్రటరీ R&B శ్రీ వికాసరాజు IAS గారి స్వాగత వచనాలు. సచివాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాం. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఎంతో ఘనంగా జరిగింది. సచివాలయం ముందున్న 2 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులంతా కూడా హాజరయ్యారు. సచివాలయం నుంచి ఆ లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంచిగా తయారు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు నడిపించడానికి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. సార్, ఈరోజు మన భారతరత్న, మనందరి మార్గదర్శి, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కళలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది.